అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా? అందరూ బాగున్నారా అండి? దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రెండవ పాఠ్య భాగముగా దర్శనపు అనుభవాన్ని కలిగిన జకర్యా. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 18-19 వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటి అని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా, అతడు ఇవి యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి 4 కొమ్ముల గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని దూత మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేశారు. దర్శనము అనగా ఒక సాధారణ అనుభవం మరియు తెలియని సంగతిని వెల్లడి చేయటం. ఈ దర్శనం అనుభవం కలిగిన వ్యక్తులు దేవునితో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటారు. లోకంలో కానీ సాతాను సంబంధం వ్యక్తులతో కానీ సంబంధాన్ని కలిగి ఉండరు. ఈ దర్శనపు అనుభవము కలిగిన వారు దేవునితో ఎక్కువసేపు సంభాషిస్తూ ఉంటారు, అనగా మాట్లాడుతూ ఉంటారు. వారి ఆలోచనలు దైవ సంబంధంగా ఉంటాయి. అందువల్ల దేవుడు కొన్ని సాధారణ విషయాలను, తెలియని విషయాలను వారి ద్వారా సమాజానికి తెలియజేస్తాడు. నిజమే, దేవుడు తెలియజేస్తూ ఉంటాడు ప్రవక్తలకు, భక్తులకు, సంఘ కాపరులకు. కాబట్టి వాటిని బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవైనా నేనైనా దేవునితో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు రాబోయే విషయాలను, అలాగే అసాధారణ విషయాలను తప్పక తెలియజేస్తాడు. అప్పుడు మనము సమాజానికి ఒక దిక్సూచిగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి అనుభవాన్ని సంపాదించుకుందాం. మీకు ఇష్టముందా సంపాదించుకోవాలని? ఒకవేళ ఇష్టం ఉంటే దేవుడు మీకు ప్రసాదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.